సార్ ఇంకొక పరిస్థితి సార్, అసలు మనది సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ నాకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ నాకు కనిపిస్తూ ఉన్నది. మన హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాల్ని ప్రభుత్వాలు నిర్వహిస్తూ, దీన్ని సెక్యులర్ దేశం, దాని ఆదాయాలంతా ప్రభుత్వం తీసుకుంటూ, దాని నియంత్రణ అంతా ప్రభుత్వం చేస్తూ, ఇది సెక్యులర్ దేశం అని చెప్పడంలో ఎంతవరకు అంటే దీన్ని ఎంత సమంజసం అనుకోగలం మనం? అది ఏమాత్రం సమంజసం కాదండి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ ఐడియా ఏముండేనంటే, టెంపుల్ అనేటువంటిది ఈ హిందువులందరూ చోటికి చేరడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాంలో తీసుకోండి. ఇస్లాంలో ఒక చర్చ్ మాస్క్ ఉందనుకోండి. మాస్క్లో ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడన్నా, మేము డ్యూటీలో ఉన్నప్పుడు మేము విన్నాము, చాలాసార్లు విన్నాము. పర్టికులర్లీ ఫ్రైడే ప్రేయర్స్ ఇట్లాంటప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎవరో పొలిటికల్ లీడర్ వచ్చి హాలాతే హాజిరా అని చెప్తాడు. మీరు విన్నారు హాలాతే హాజిరా అని? లేదు సార్. అయ్యా, మీరు తెలుసుకోవాలి. హాలాతే హాజిరా అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్. హాలాతే హాజిరా, హాలత్ అంటే తెలుసు, హాలాతే హాజిరా అంటే ప్రెజెంట్ అని. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ అని చెప్పని వాడు ఎక్కడో ఇజ్రాయెల్ నుంచి మొదలు పెడతాడు. పాలెస్టీన్లో ఎట్లా ఉంది మన కంట్రీ, మన ఇస్లాముల గురించి ఎట్లుంది, బ్రిటన్లో ఎలా ఇస్లాంను ట్రీట్ చేస్తున్నారు, ఇంకెక్కడో ఎలా ట్రీట్ చేస్తున్నారు, అక్కడి నుంచి అలా తీసుకుంటూ వచ్చి మన దేశం లెవెల్లో మన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం హిందూ ముస్లిమ్స్ని ఎలా చిన్న చూపు చూస్తుంది. ఇట్ట చివరకు మన పోలీస్ స్టేషన్ లెవెల్ వరకు వచ్చి పోలీస్ స్టేషన్ ఎస్ఐని కూడా బెదిరిస్తాడు, మన ఎస్ఐ సరిగ్గా చేయడం లేదు అని చెప్పని ఆ లెవెల్ వరకు డిస్కస్ చేస్తారన్నమాట. సో మాస్క్ అనేటువంటిది ఇట్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ పొలిటికల్ డిస్కోర్స్ ఆల్సో. దానిలో డౌట్ ఏం లేదు. అలాగా ఇస్లాంలో, క్రిస్టియానిటీలో ఉన్నట్టు లేదు. క్రిస్టియానిటీలో పొలిటికల్ డిస్కోర్స్ జరుగుతున్నట్టు కనపడడం లేదు. వాళ్ళు ఏదో అన్నం పెడతారు, ఏదో చేసుకుంటారు. హిందువులకు అసలే లేదు. ఎప్పుడు పడితే ఎప్పుడు నువ్వు పోవడము, గంట కొట్టడము, లేకుంటే ఒక కొబ్బరికాయ కొట్టడము, ఆయన నెత్తిన ఒక టోపీ పెడతాడు, టోపీ పెట్టుకొని దక్షిణ వేసి రావడం. సో దిస్ ఈజ్ అవర్ కాంటాక్ట్ విత్ టెంపుల్. బట్ ఈవెన్ దెన్ వాళ్ళు ఏం భయపడ్డారు, టెంపుల్ అనేటువంటిది ఇట్ కెన్ బికమ్ ఏ సెంటర్. ఈ హిందువులందరూ గ్యాదర్ కావడము, వీళ్ళందరికీ ఒక సెంటర్ కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో టెంపుల్స్ని తీసేసుకున్నారు. ప్లస్ ఆదాయం కూడా, ఎందుకంటే హిందూయిజంను డిస్ట్రాయ్ చేయాలి అని కదా వాడిది. సో టెంపుల్ అనేటువంటి దాన్ని తీసేసుకున్నారు. ఏదో అడ్మినిస్ట్రేషను అది ఇది ఏం చెప్పని ఏదో అన్నారు. పెద్ద అబ్బాయి ఎంత సిస్టమేటిక్గా వీళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. సో అది అన్ఫార్చునేట్లీ మనం ఇందాక అనుకున్నట్టుగా స్వతంత్రం వచ్చిన తర్వాత, లేకుంటే అధికార బదిలీ తర్వాత మనకు సరైనటువంటి నాయకుడు లేకపోవడం మన దురదృష్టం. మనకు సరైన నాయకుడు లేకపోవడం వల్ల అది అలాగే కంటిన్యూ అయింది. 60 ఏళ్ళు దాదాపు కాంగ్రెస్ పాలన, అది అలాగే కంటిన్యూ అయింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేయాల్సిందే, వీళ్ళు ఎందుకు చేయలేదో తెలియదు. వీళ్ళు ఇప్పటికైనా చేయాలండి. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేయకపోతే తప్పకుండా వీళ్ళ తప్పు. పోతే మన సొసైటీలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఆ సిస్టమ్కే అలవాటు పడ్డాం. ఇప్పుడు పెద్ద టెంపుల్స్ ఉన్నాయనుకోండి, పెద్ద టెంపుల్స్ తీసిపోయి ఎవరికి ఇస్తారండి? ఒక స్వామి నాకు కావాలంటాడు, ఇంకో స్వామి నాకు కావాలంటాడు, ఇంకో పీఠం నాకు కావాలంటాడు. కాబట్టి ఫస్ట్ ఏవైతే ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుందో అలాంటివి చేయొచ్చు. చిన్న తిరుపతి అట్లాంటివి వదిలేసి ఇంకేదో చిన్నవి కొన్ని ఉన్నాయి చూడండి, అలాంటివి ఎప్పుడు లోకల్ పీపుల్కి వదిలేసేయాలి. ఈవెన్ తిరుపతి లాంటి దాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ ఇంకా ట్రాన్స్పరెంట్గా చేయాలి. ఇంకా అట్లాగా సార్, మన ఇప్పుడు మీరు అన్నట్టు పీఠాధిపతులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి, మనకు అన్ఫార్చునేట్లీ పీఠాధిపతుల్లో ఐక్యం లేకపోవడం అనేది మన దురదృష్టం అండి. వీళ్ళందరూ కూడా తమ పీఠము తమ ఇది అని చెప్పని అనుకుంటున్నారు, అంతేగాని హిందూ ధర్మము అనేటువంటి దాన్ని పెద్దగా ఆలోచిస్తున్నట్టు నాకు అనిపించడం లేదు. అనిపిస్తే కూడా లోపలేస్తున్నారు కదా. అది కూడా లోపలే వేయడం లేదు కానీ, లోపలే వేయడం లేదు. ఎక్కడ ఇస్తున్నారండి లోపల? ఇప్పుడు కంచి స్వామి వారిని లోపలేసిన అది నిజంగా ఆ కేసు విషయాలు చాలామంది అది మనకు తెలియదండి. కేసు విషయాలు ఏమో మనకు తెలియదు, అది నేను చెప్పలేను. పోతే వీళ్ళలో ఉన్న వాళ్ళలో కంచి వాళ్ళే కొంచెం ఎక్కువగా ధర్మం గురించి కొంచెం ఓపెన్గా మాట్లాడారు. మిగతా వాళ్ళు ఎవరు గొప్పగా మాట్లాడరు. సో ఇప్పుడు మన వాళ్ళకు ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది ఒకటి వస్తుంది. ఒక పీఠం ఆయన నాకు కావాలి అని చెప్పని క్లెయిమ్ చేసిన కేసులు ఉన్నాయి. తిరుపతి నాకు ఇవ్వాలి అని చెప్పని ఒక ఆయన పోయి క్లెయిమ్ చేశాడు కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇస్తారు? సో అది కూడా తప్పవుతుంది. సో అండ్ ఇప్పుడు వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్, సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ ఇదే తీసుకుంటే, పాలకుడు క్రిస్టియన్, అతను హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వీటిల్ని సరిగ్గా అడ్మినిస్ట్రేట్ చేస్తాడనేటటువంటి నమ్మకం ఎలా ఉంటుంది?
పాలకుడు ఎవరైనా ఉండొచ్చండి, ఎందుకంటే మనమే ఎన్నుకున్నాం కాబట్టి. మనమే ఎన్నుకున్నాం కాబట్టి. అతన్ని ఎన్నుకోలేదు సార్, మనం ఆ పార్టీని ఎన్నుకున్నాం, పార్టీ వాళ్ళు అతన్ని ఎన్నుకున్నారు. అది దట్స్ అలా కాదు, ఆయన సీఎం ఆయనే అవుతాడు అని మనందరికీ తెలుసు కదండి, మనందరికీ తెలుసు కదా. సో మనమే ఎన్నుకున్నాం కాబట్టి పాలకుడు ఎవరున్నా కూడా, బ్రిటిష్ పాలనలో కూడా టెంపుల్స్ అనేటువంటివి ఉన్నాయి కదా. సో పాలకుడు ఎవరున్నా కూడా అది ఆయన కొత్తగా తీసుకున్నది కాదు, టెంపుల్స్ని అక్వైర్ చేయలే, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నదాన్ని ఆయన కంట్రోల్ చేశాడు. మరి నేను అనేది ఏంటంటే మోర్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ నీడెడ్. ఇప్పుడు టెంపుల్ అకౌంట్స్ ఏదో చెప్పండి అంటే లేదు మాకు ఆర్టీఐ యాక్ట్ అన్వయం వర్తించదు అంటారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎందుకు వర్తించదండి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎక్కడ దేనికి వర్తించదంటే, ఎక్కడో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏదో ఎన్ఐఏ ఉందనుకోండి, ఎన్ఐఏకి ఏదో ఫండ్స్ ఉంటాయి, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, లేకుంటే ఏదో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోకో లేక రాకో ఏవో ఫండ్, నువ్వు ఈ డబ్బులు ఎట్ట ఖర్చు పెట్టావు ఉంటే వారు ఎవరికి ఇచ్చారో అవన్నీ చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన విషయం. తిరుపతి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కు దేశ భద్రతకు ఏం సంబంధం అండి? వీళ్ళు ఆర్టీఐ అంటే కోర్టులకు ఒప్పుకోవడం ఎంత అన్యాయం అండి, కోర్టులు కూడా దాన్ని ఒప్పుకోవడం ఎంత అన్యాయము. అరే నీకు ఆర్టీఐకి నీకేం సంబంధము, ఓపెన్ యువర్ అకౌంట్స్ అని ఎందుకు అనకూడదండి? అందరూ జడ్జిలందరూ కూడా మరి దానికి ప్రసాదాలు తీసుకొని ఊరికే అయిపోతే మరి వాళ్ళు న్యాయం చేయకపోతే ఎట్లండి? క్రిస్టియన్లకు సంబంధించినటువంటి చర్చిలకు కానీ లేదా ఇవేవి కూడా అదే ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులకు కానీ లేదు దర్గాలు ఇవన్నీ ఉన్నాయి అనేక, వీటికి సంబంధించిన విషయాలనే గవర్నమెంట్ పట్టించుకోదు. కానీ దేవాలయాలను వచ్చేసరికి కోర్టులు పట్టించుకుంటున్నాయి, ఇటు గవర్నమెంట్ పట్టించుకుంటుంది. దీని ఇప్పుడు తమ అస్తిత్వానికి ఇప్పుడు మినిమం థింగ్ కోర్ట్స్ కెన్ డూ, మినిమం థింగ్ వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఆర్టీఐ కింద దీనికి సంబంధం లేదు, మీ అకౌంట్స్ అన్నీ కూడా దే షుడ్ బి ఓపెన్, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పని మోర్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ను కొన్ని పెద్ద పెద్ద దేవాలయాల్లో పెట్టచ్చండి. చిన్నవాటిని ఇచ్చేసేయచ్చు, చిన్నవాటిని కొన్ని జిల్లాల్లో ఇప్పుడు వాటికి సపోజ్ ఎవరో టెంపుల్ ఉందనుకోండి, ఎవరో జమీందారు గారి వాళ్ళ పూర్వీకులు ఆ టెంపుల్ని కట్టించుంటారు, ఆ ఫ్యామిలీకో లేక చిన్న ట్రస్ట్ క్రియేట్ చేసి ఆ లోకల్గా ట్రస్ట్ ఏర్పడచ్చు, వాళ్ళకు ఇవ్వచ్చు అనమాట. సో ఇస్తే వాళ్ళు బాగా చేసుకుంటారు, చాలా బాగా చేసుకుంటారు. ఇంతకుముందు బాగానే జరిగినాయి కదా కొన్ని ప్రైవేట్ టెంపుల్స్, ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒక విద్యాలయం, ఒక టెంపుల్ విద్యాలయంగా అండ్ ధర్మ ప్రచారానికి ఒక ఆయువు పట్టుగా ఉన్నటువంటివి ఇంత నాశనం కావడానికి, అది కూడా నేను హిందూ ధర్మం అంటే డిక్లైన్ కావడానికి అదొక కారణం అనుకుంటున్నాను. తర్వాత సార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అటు భారతదేశానికి సనాతన ధర్మానికి, ఇప్పుడు నిన్న కాక మొన్న స్టాలిన్ మాట్లాడాడు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని. టెంపుల్ సిటీ అయిన తమిళనాడుని పరిపాలిస్తున్నది నాస్తికులు. దీనికి మరి ఇవన్నీ మీకు తెలుసు, ఆ టెంపుల్స్కి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి ఏమిటి అనేది, కానీ ఎంత లెక్కల్లో చూపిస్తున్నారు, ఎంత వీళ్ళు తింటున్నారు. అదే టెంపుల్స్ ఆదాయం హిందూ ధర్మం కోసం కానీ ఉపయోగపడితే ఎన్ని రకాల, ఇప్పుడు తిరుపతి ఒక్కదాన్ని తీసుకుంటే మనం హాస్పిటల్స్ నడుపుతున్నారు అండ్ విద్యాలయాలు నడుపుతున్నారు. ఈరోజు క్రిస్టియన్స్ మేము ఇవన్నీ మీకోసం చేస్తున్నామని చెప్తున్నటువంటి ఇవన్నీ మనం చేసుకోలేమా? దీని మీద ఎందుకు సీరియస్గా ఆలోచించడం లేదు? ఈవెన్ ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయినా, బీజేపీ ప్రభుత్వం తప్పకుండా తప్పు పట్టాల్సిందే దానికి, ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడే ప్రయోజనం లేదండి. అఫ్కోర్స్ ప్రజల్ని సెన్సిటైజ్ చేయడం అనేటువంటిది మన డ్యూటీ, మనం చేయగలిగినటువంటి. చాలామంది ప్రజల్ని ఒరే పరిస్థితి ఇలా ఉన్నది, మనం మేల్కోవాలి అని చెప్పని ప్రజల్ని చాలామందిని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి పరిస్థితి మనకు ఉందండి. మనకు అన్ఫార్చునేట్లీ మన ప్రజలందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా పెద్ద మేధావులు, ప్రజలందరూ కూడా సెక్యులరు. నేను ఈ దేవుడిని పూజించాలి, నేనేదో షిర్దీ సాయిబాబాని పూజిస్తానంటాడు. ఆ సాయిబాబా గారు ఆయన జీవితం అంతా నేను ముస్లిము పకీరు అని చెప్పుకున్నాడు, అల్లా మాలిక్ అని చెప్పుకున్నాడు. దాన్ని మన బ్రాహ్మణులు కూడా పోయి ఆయన పూజిస్తుంటారు, బ్రాహ్మణులు కూడా పోయి ఆయనకు నమస్కారాలు పెడుతుంటారు. సో దీనికి హిందువులందరూ కూడా ఏమయ్యా, నేను మా బంధువులు నడుతుంటా ఏమయ్యా అని అంటే వాళ్ళు లేదు మా నమ్మకం ఇది అంటారు. అరే నువ్వు దేనిపైన నమ్మచ్చు ఉంటే నువ్వు అది అలా చెప్పలేదు కదా. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పినాడు, ఏదో ఏమన్నాడు, నువ్వు భగవంతుడిని ఏ రూపంలో పూజించినా కూడా నేను ఆ రూపంలో నన్ను అనుగ్రహిస్తాను అని అన్నాడండి. సో దాన్ని పట్టుకొని నేను ఎవరో ఒక చిన్న ఫకీర్ని పూజిస్తాను అని చెప్పానంటే
అది శాస్త్రానికి ఎంత విరుద్ధం అండి అది. అంటే వీళ్ళు ఎంత మూర్ఖత్వానికి నిదర్శనం అది. సో కాబట్టి ఈ మూర్ఖుల్ని మనం మేలుకొల్పడం అనేదే పెద్ద ప్రాబ్లం అండి ఇప్పుడు. మన మూర్ఖుల్ని అందుకనే మనం చాలామంది అనేక సోషల్ మీడియా కావచ్చు, పుస్తకాలు కావచ్చు, డిఫరెంట్ ఛానల్స్లో మనం పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలండి. పీపుల్ని ఎడ్యుకేట్ చేసి ఒరే హిందూయిజము ఇప్పుడు ఏదో నువ్వు ఏమీ కాలేదనుకుంటున్నావు, ఒక 20 years నువ్వు ఇట్లానే ఉంటే నిద్రపోతుంటే 20 yearsలో ఏమవుతుందో చెప్పలేము. ఉదాహరణకి ఇప్పుడు మన ఇండిపెండెన్స్ వాటెవర్ 1947లో అనుకోండి, 1930s ఆ టైంలో ఎవడో కరాచీలో కానీ ఇంకో చోట కానీ హిందువుల దగ్గరికి పోయి ఒరే మీరు ఇంకో 20 yearsలో మీరందరూ దేశం వదిలి పరిగెత్తుకోవాల్సి వస్తుంది, మీ పైన మారణకాండ జరుగుతుంది అని చెప్తే హిందువులు నమ్మిండేవాళ్ళ? 1930sలో కరాచీలో కానీ లాహోర్లో కానీ ఉన్నటువంటి హిందువులు నమ్మరు కదా. వాళ్ళు ఇప్పటికి కూడా నమ్మడం లేదు కదా. అక్కడి నుంచి ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు మారిపోయారు, చచ్చిపోయారు తప్ప. చచ్చిపోయారు అంతే. సో అది అంటే వాళ్ళు నమ్మిండేవాళ్ళు కాదు, నవ్విండేవాళ్ళు. సేమ్ థింగ్ ఇక్కడ మన దగ్గర కూడా ఇట్లానే ఇదే ఈ చెత్త ప్రభుత్వాలన్నీ, కిచడీ ప్రభుత్వాలన్నీ వస్తే కానీ ఇంకో 20 yearsలో ఈ దేశంలో మారణకాండ జరుగుతుంది అంటే ఇప్పుడు హిందువులు నమ్మే పరిస్థితిలో లేరండి. వాళ్ళకి హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అరే అబ్రహామిక్ మతాల అజెండా ఏమిటి, వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళ దీర్ఘకాలిక పోరాటం అనేటువంటిది వాళ్ళ వ్యూహం. అది దీర్ఘకాలిక పోరాటం అనేది మావో కొత్తగా కనుక్కున్నది కాదండి, అబ్రహామిక్ మతాల నుంచి నేర్చుకున్నటువంటిది. ఎందుకంటే ఆ సిద్ధాంతంలో ఉండేదే అది. క్రమక్రమంగా బై వేరియస్ మీన్స్ రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం దేశాలను ఆక్రమించుకోవాలి అనేటువంటిది దానిలో వాళ్ళ బుక్లో ఉండేదే అది. మనం కొత్తగా మనం అట్రిబ్యూట్ చేసేది ఏం లేదు. వాళ్ళ పుస్తకాలు చదివితే చాలా క్లియర్గా ఉంది. సో మనం ఇన్ఫ్యాక్ట్ మన పుస్తకాలు మీరు చూడండి, అరిందమ అనే ఆయన రాశాడు, ఇంకా కొంతమంది ఇంగ్లీష్లో ఇంకా చాలా గొప్పగా రాశారు. సో అవన్నీ చూస్తే వాళ్ళ సిద్ధాంతంలో ఉండేది. కానీ మన వేదాలకు మనది తెలీదు, వాళ్ళది తెలీదు. పోతే మనకు ఎక్కడ లేని ఓపెన్ మైండెడ్నెస్ ఏదైతే అన్నీ ఒకటే కదా అనేటువంటి ఓపెన్ మైండెడ్నెస్ ఇప్పటికీ మంచిదే. ఓపెన్ మైండెడ్ ఉండాల్సిందే. బట్ విషయం తెలుసుకో. నీకున్నటువంటి డేంజర్ నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఫూల్ కదా. అది మన వాళ్ళకి తెలియడం లేదండి. అది ప్రజలకు చాలామందికి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి పని ఉందని నా అభిప్రాయం అండి. చదువుకున్న ప్రతి ఒక్కడు కూడా హిందూ ధర్మాన్ని, దీని యొక్క ఫండమెంటల్స్ను ప్రజలకు చెప్పాలి. చెప్పకుంటే మనం మన దేశానికి ద్రోహం చేసినట్టు. ఎందుకంటే హిందూ మతాన్ని తీసేస్తే మిగతావి కూడా పోతాయండి. వాళ్ళు ఒక హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే ఒక హిందూ మతం అనేటువంటిది పోతే బుద్ధిజము, జైనిజము, సిక్కిజం ఈ మూడు ఎగిరిపోతాయి. అందుకని వాటి గురించి మాట్లాడడం లేదు వాళ్ళు.